వేంపల్లి గ్రామ పంచాయతీ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం మేజర్ పంచాయతీ అని 5 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు వేయకపోవడం బాధాకరమన్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేపించిన ఈవో సుబ్బారెడ్డి స్థానంలో ఇంతవరకు కొత్త ఈవోను నియమించకపోవడం కూటమి ప్రభుత్వం చేతగానితనమన్నారు. వెంటనే కొత్త ఈవోను నియమించి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం, త్రాగునీరు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేంపల్లి గ్రామ పంచాయతీ జిల్లాలో ఉండేటువంటి గ్రామ పంచాయతీల కల్లా అతిపెద్ద గ్రామ పంచాయతీ. దాదాపుగా 30,000 ఓటర్సు, 60,000 జనాభా కలిగినటువంటి అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఈవో గారిని, కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈవో గారిని సస్పెండ్ చేసిన తర్వాత దాదాపుగా 2 మాసాలు కావస్తుంటే ఇక్కడ కొత్త ఈవో గారు లేరు. వేంపల్లి గ్రామ పంచాయతీలో 60 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, మోటార్లో ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ దాదాపుగా 4 నెలల నుంచి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా గడిచిన 20 సంవత్సరాలుగా 6,000 నుంచి 12,000 జీతానికి పనిచేస్తున్నారు. 4 నెలలు జీతాలు లేకపోవడం వల్ల వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇంటి బాడిగలు చెల్లించలేక, సావలేక, బతకలేక సత్య బతుకుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం స్పందించలేదు. కానీ వీరు మాట్లాడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పనులు చేశారు, నిలబెట్టారు అని చెప్పుకుంటే పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేవలం ఈ గ్రామ పంచాయతీ గురించి పట్టించుకోలేదు. మొన్నటికి మొన్న వేంపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణమైనా కూడా ఇప్పటికి కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు లేరు. అదేవిధంగా రైతు బజార్ కూడా నిర్మాణం అయింది, కానీ దాన్ని ప్రారంభోత్సవం చేసేటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వేంపల్లి గ్రామ పంచాయతీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఎందుకంటే వేంపల్లిలో పారిశుద్ధ కార్మికులు జీతాలు చెల్లించలేకపోవడం వల్ల, చాలామంది డ్యూటీలకు వస్తూ రాకపోవడం వల్ల పారిశుద్ధ్యం అడకెక్కింది. చాలా చోట్ల పైప్ లైన్లో నీళ్లు కారుతున్నాయి, దమల పడితే ఎక్కువగా ఉంది. దుర్భరంగా పరిస్థితి ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఎంపీడీఓ గారు పట్టించుకోలేదు, ఇక్కడ ఉండేటువంటి డిఎల్పీఓ గారు పట్టించుకోలేదు. మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామని చెప్పి వేంపల్లి ఎంపీడీఓ గారికి పొద్దున్నే ఫోన్ చేసి చూడడం జరిగింది. ఆమె నేను లేని ఊళ్ళో అని చెప్పడం జరిగింది. డిఎల్పీఓ గారు ఉన్నారంటది. డిఎల్పీఓ గారు నాకు సంబంధమే లేదని ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్య వైఖరితో అవలంబిస్తున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఉండేటువంటి కొత్త ఈవో గారు నియమించాలి. ఇక్కడ ఉండేటువంటి 4 నెలల జీతాన్ని వెంటనే వాళ్ళందరికీ చెల్లించాలి. వేంపల్లి పంచాయతీ మీద స్పెషల్గా వీళ్ళు గుర్తింపు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.